నిన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా. అంటే ఇది ఒక కోణం. తర్వాత వైసీపీ నాయకులు ఈ వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో. సరే, వాళ్ళ సమర్థన వాళ్ళు సమర్థించుకోవచ్చు. అంటే అది ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించి దాని శాంటిటీ నిర్ధారణ అయిన తర్వాత ఎటు ప్రభుత్వం దాన్ని బలంగా తన వర్షం తను వినిపిస్తుంది. కానీ నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు చాలా అభ్యంతరకర పదజాలంతో తెలుగుదేశం వాళ్ళని ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఈపు బద్దలుగా పగలగొట్టాలి అటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళని. జరిగింది ఒక దుర్మార్గకర సంఘటన. ఇవాళ సింగయ్యకి జరిగింది, రేపు నీకు జరగదని నమ్మకం ఉందా? ఆ అధికార ప్రతినిధిని ప్రశ్నిస్తున్నా నేను. ఇవాళ ఎవరో సింగయ్య కాబట్టి, ఎవరిదో ప్రాణం పోయింది కాబట్టి, ఒక అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఒక 10 లక్షలు ఇచ్చేసాము, ఇదిలించేసాము మేము. వాళ్ళు దళిత కుటుంబం, అతనేదో ప్లంబింగ్ పని చేసుకునే రోజువారీ కూలీ, వాళ్ళకి 10 లక్షలే ఎక్కువ కాబట్టి ఆ 10 లక్షలు చూసుకొని వాళ్ళు తృప్తి పడతారులే అని చెప్పని ఒక మరణాన్ని డబ్బుతో ఖరీదు చేసి దానికి అక్కడికక్కడికి చెల్లుబాటు అయింది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వెళ్తున్నారు ఈ అధికార ప్రతినిధులు.